గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. నేషనల్ ప్రెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. నేషనల్ ప్రెస్ డే జాతీయ పత్రికా దినోత్సవం ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో 12th నవంబర్ అని ఉంది. సో 12th నవంబర్ వచ్చేటప్పటికి వరల్డ్ న్యూమోనియా డే కింద రికగ్నైజ్ చేశారు దీన్ని. 14th నవంబర్ వరల్డ్ డయాబెటీస్ డే కింద ఉంది. 13th నవంబర్ వరల్డ్ కైండ్నెస్ డే అనేది. 16th నవంబర్ అనేది మనకి నేషనల్ ప్రెస్ డే కింద రికగ్నైజ్ చేశారు. ఎందుకంటే ఇదే రోజు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మనకి అమలులోకి రావడం జరిగింది. సో అందుకని చెప్పి 16th నవంబర్ అనేది నేషనల్ ప్రెస్ డే కింద తీసుకోవడం కూడా జరిగింది. సో ఇది మనకి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Who has become the first bowler in men's T20 cricket to concede 0 runs from his full quota of overs? పురుషుల T20 క్రికెట్లో తన పూర్తి కోట ఓవర్లో 0 పరుగులు చేసిన మొదటి బౌలర్ ఎవరు అని అడుగుతున్నారు. అక్షయ్ కార్నేవార్. అక్షయ్ కార్నేవార్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. Next one చూద్దాం. According to the IQ Air, a Switzerland-based climate group, which of the following cities has topped the list of most polluted cities in the world? సో మనకి ఐక్యూ ఎయిర్ అనే స్విట్జర్లాండ్ క్లైమేట్ గ్రూప్ రీసెంట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో టాప్ 10 లో కూడా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ కింద ఢిల్లీ ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ ఢిల్లీ. సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి లాహోర్ ఫ్రమ్ ద పాకిస్తాన్ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ లో మనకి చైనాకి సంబంధించిన సిటీ ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఇండియాకి సంబంధించిన ఢిల్లీ, సెకండ్ ప్లేస్ లో లాహోర్ ఫ్రమ్ పాకిస్తాన్, థర్డ్ ప్లేస్ లో చైనా ఉంది. అకార్డింగ్ టు ద ఐక్యూ ఎయిర్ స్విట్జర్లాండ్ బేస్డ్ క్లైమేట్ గ్రూప్ యొక్క రిపోర్టు ప్రకారం. అది ఇండియా విషయానికి వస్తే 3 సిటీస్ టాప్ 10 లో ఉన్నాయి. ఒకటి ఢిల్లీ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ మనకి కోల్కతా అనేది ముంబై అనేది ఉంది. అండ్ నెక్స్ట్ కోల్కతా అనేది ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా కూడా టాప్ 3 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ లో ఉండడం జరిగింది ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. Name the fourth Scorpion class submarine received by Indian Navy under the Project 75. Project 75 కింద భారత నావికా దళం అందుకున్న 4వ స్కార్పియన్ క్లాస్ దర్గామి పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్ గా మీకు ఆల్రెడీ తెలుసు, ఇండియాకి సంబంధించి ఇటు వీ హ్యావ్ అరేబియన్ సీ, ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది. సో ఇదంతా కూడా 6 స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములతో ఉండాలి, ప్రొటెక్ట్ చేయాలి ఇండియాని. ప్రాజెక్ట్ 75 అనే దాన్ని తీసుకొచ్చింది ఇండియా. సో దాంట్లో ఆల్రెడీ మనకి ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కంజీర్ లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసింది. సో రీసెంట్ గా ఐఎన్ఎస్ వేలాని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఐఎన్ఎస్ వేలా. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. President Ramnath Kovind has conferred General of Indian Army rank to Prabhuram Sharma. He is the Chief of the Army Staff of which country? So ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఏ దేశ ఆర్మీ స్టాఫ్ చీఫ్ ప్రభురామ్ శర్మకు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ర్యాంక్ ని ప్రదానం చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ ద నేపాల్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేపాల్ యొక్క ఆర్మీ చీఫ్ లేదా జనరల్ అయిన మనకి ప్రభురామ్ శర్మ గారు ఇండియాని 4 days విజిట్ చేశారు. ఈ 4 days విజిట్ లో భాగంగా జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ర్యాంక్ యొక్క గౌరవాన్ని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఆ జనరల్ ఆఫ్ నేపాల్ గారికి ఇవ్వడం జరిగింది. జనరల్ ఆఫ్ నేపాల్ కి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మాండు. అండ్ నేపాల్ యొక్క ప్రెసిడెంట్ గా విద్యాదేవి బాండారి ఉన్నారు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా షేర్ బహదూర్ దెబువా ఉన్నారు. అలాగే నేపాల్ కి ఇండియాకి మధ్య యుద్ధ విన్యాసం మనకి సూర్యకిరణ్ గా కూడా తెలుసు. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. The UNESCO Madanjit Singh Prize is awarded every 2 years on the occasion of. The UNESCO Madanjit Singh Prize is award every 2 years on the occasion of అని అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్, రేడియాలజీ, ఎడ్యుకేషన్ డే, ప్రెస్ డే అన. ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ అంతర్జాతీయ ఓర్పు దినోత్సవం. ఇది కూడా November 16th. సో దీనిని 1994 లో మనకి యునెస్కో స్టార్ట్ చేసింది. అది కూడా 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. దాని తర్వాత 1996 నుంచి మనకి మదన్జిత్ సింగ్ అవార్డ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎవరైతే సొసైటీకి ఇట్లాంటి టాలరెన్స్ ని యూజ్ చేసుకొని కాంట్రిబ్యూట్ చేస్తారో, సేవ చేస్తారో, సర్వీసెస్ చేస్తారో అలాంటి వాళ్ళకి 2 సంవత్సరాలకు ఒకసారి మదన్జిత్ సింగ్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. సో 1996 లో స్టార్ట్ చేసింది. సో ఆంగ్ సాన్ సుకీ లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవార్డ్ ని ఇవ్వడం జరిగింది యునెస్కో. అండ్ ఇంకొకటి ఏంటంటే 2018 లో లాస్ట్ అవార్డు ఇచ్చింది మదన్జిత్ సింగ్ ప్రైజ్ అవార్డు. సో దానిని కెన్యాకి సంబంధించిన ఒక ఎన్జిఓ ఒకటి, అండ్ నెక్స్ట్ కెనడాకి సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. సో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ప్యారిస్ లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద
the biannual military training exercise Shakti 2021 scheduled to be held between India and which country? సో ఎక్సర్సైజ్ శక్తి అనేది ఒక ద్వైవార్షిక సైనిక శిక్షణ వ్యాయామం అని చెప్తున్నారు. అది ఏ కంట్రీస్ కి మధ్య, ఇండియా మరియు ఏ కంట్రీస్ కి మధ్య అని అడుగుతున్నారు. అది ఇండియా అండ్ ఫ్రాన్స్ కి మధ్య. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల అది ఫ్రాన్స్ లోనే నిర్వహించారు. సో ఇండియన్ ఆర్మీ, ఫ్రాన్స్ ఆర్మీ కలిసి ఎక్సర్సైజ్ శక్తి అనే దాన్ని ఫ్రాన్స్ లో నిర్వహించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్రెడీ మనకి మిత్రశక్తి అని చెప్పేసి ఒకటి ఉంది. సో మిత్రశక్తి అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సూర్య కిరణ్ అనేది మనకి నేపాల్ కి ఇండియాకి మధ్యనే ఇందాకలే డిస్కస్ చేసాం. లైక్ మల్బార్ యుద్ధ విన్యాసం క్వాడ్ కంట్రీలతో నిర్వహించింది ఇండియా. లైక్ ఆస్ట్రేలియా గానీ, నెక్స్ట్ యుఎస్ఏ గానీ, ఇండియా, జపాన్ గానీ మల్బార్ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. అండ్ ఫ్రాన్స్ కి అండ్ ఇండియాకి మధ్య ఎక్సర్సైజ్ శక్తి అనేది జరిగింది. దీంతో పాటు వరుణ అనే ఎక్సర్సైజ్ కూడా మనకి ఫ్రాన్స్ అండ్ ఇండియాకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been appointed as a member of International Law Commission from India for 5 years starting January 2023. 2023 నుంచి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను అంతర్జాతీయ లా కమిషన్ కి ఇండియా తరపున ఎవరు ఎంపికయ్యారో అని అడుగుతున్నారు. బీమల్ పటేల్ గారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ లా కమిషన్ ఉంది చూసారా. సో ఇంటర్నేషనల్ లా కమిషన్ ని 1947లోనే జెనీవా కేంద్రంగా స్టార్ట్ చేశారు. దీన్ని ట్రీటీస్ ఆఫ్ ట్రీటీ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ వ్యాప్తంగా ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో పలు దేశాల మధ్య, ఆ ఒప్పందాలు సరిగ్గా జరగడానికి ఇంకొన్ని లాస్ ని, ఇంకొన్ని చట్టాలని అమలు పరుస్తూ మానిటర్ చేస్తూ ఏర్పడింది ఇంటర్నేషనల్ లా కమిషన్ గా చెప్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవాలో ఉంది. అండ్ దానికి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ప్రస్తుతం వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ నేషనల్ బ్యూరో ఆఫ్ అడ్వైజరీ ఆఫ్ ఇండియా దాంట్లో ఉన్న మెంబర్ గా బీమల్ పటేల్ గారు ఎంపిక కావడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, who has been appointed as the brand ambassador for the mentor of kids sportswear brand Plato? So Plato అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ రాహుల్ ద్రావిడ్ గారు. సో రీసెంట్ గా రాహుల్ ద్రావిడ్ గారు మళ్ళీ కరెంట్ అఫైర్స్ లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఇండియన్ టీమ్ కి హెడ్ కోచ్ గా కూడా అపాయింట్ అయ్యారు ఈయన. సో అలాంటి రాహుల్ ద్రావిడ్ గారు ప్లేటో అనే దాని స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అన్షాక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్? సో అన్షాక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్ ఎవరు రాశారు అని అడుగుతున్నారు. ఒకళ్ళు వచ్చేటప్పటికి సల్మాన్ ఆనిస్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి అజయ్ చిబార్. సో బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అజయ్ చిబార్ అండ్ సల్మాన్ ఆనిస్ కలిసి అన్షాక్లింగ్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్ అనే దాన్ని రాశారు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ భూపాల్ హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ టు. సో రీసెంట్ గా మధ్యప్రదేశ్లోని భూపాల్లో హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ ని ఎలా నేమ్ చేంజ్ చేశారని అడుగుతున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ ఉంది. మీకు మొఘల్ సారాయి జంక్షన్ గుర్తుండే ఉంటుంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది. వన్ ఆఫ్ ద ఫేమస్ జంక్షన్ అది. ఆ మొఘల్ సారాయి రైల్వే జంక్షన్ ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ కింద మార్చేశారు. ఇంకా నెక్స్ట్ కిట్టూరు రాణి చెన్నమ్మ స్టేషన్. కిట్టూరు రాణి చెన్నమ్మ ఇస్ అ వెరీ ఫేమస్ రినౌడ్ పర్సన్ ఇన్ కర్ణాటక ఏరియా. ఇక సర్దార్ పటేల్ స్టేషన్, రాణి కమలాపతి స్టేషన్ అని. సో రాణి కమలాపతి స్టేషన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈమె 18th సెంచరీ 18వ శతాబ్దపు గోండ్ క్వీన్ గా పిలువబడుతుంది. సో అలాంటి రాణి కమలాపతి గారి నేమ్ ని హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ కి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ మధ్యప్రదేశ్ న్యూస్ లో ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ గా మంగూబాయ్ చాంగుబాయ్ పటేల్ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And the next one, which Indian Navy ship participated in the 32nd edition of Indo-Thai Coordinated Patrol? సో ఇండియా, థాయిలాండ్ రెండు కలిసి 32వ ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ ని నిర్వహించాయి. సో దాంట్లో ఇండియాకి సంబంధించి ఏది పాల్గొంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి, ఐఎన్ఎస్ కర్ముక్ అనే దాంతో ఇండియా ఇటీవల థాయిలాండ్ తో కలిసి 32వ ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ ని నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, women's cricket is set to make its debut in 2022 Commonwealth Games in. సో మొట్టమొదటిసారిగా మహిళల క్రికెట్ విభాగం 2022లో కామన్వెల్త్ గేమ్స్ లో ఏ వేదికగా జరగనుంది అని అడుగుతున్నారు. బ్రిమింగ్హామ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి ఇక్కడ ఇది తెలియాలంటే కామన్వెల్త్ గేమ్స్ గురించి చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ అనేవి 1930లో స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటిసారిగా కెనడాలో నిర్వహించబడ్డాయి, హెమిల్టన్ అనే ప్రదేశంలో, హెమిల్టన్లో. అండ్ దాని తర్వాత ఏమైందంటే అప్పట్లో దీన్ని బ్రిటిష్ గేమ్స్ గా పిలిచేవాళ్ళు. దాని తర్వాత బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ గా, దాని తర్వాత కామన్వెల్త్ గేమ్స్ గా పిలవడం స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ 4 years ఒకసారి ఈ కామన్వెల్త్ గేమ్స్ ని నిర్వహించుకుంటూ వచ్చారు.
అలా మనకి కోలాలంపూర్ మలేషియాలో జరిగిన దాంట్లో ఒకసారి మెన్స్ క్రికెట్ టీంని డెబ్యూట్ చేశారు. ఇప్పుడు 2022లో బ్రిమింగ్హామ్లో జరగబోతున్న దాంట్లో విమెన్స్ క్రికెట్ టీంని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు T20 ఫార్మెట్లో. సో దానికి సంబంధించింది. దాని తర్వాత మనకి కామన్వెల్త్ యూత్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కామన్వెల్త్ వింటర్ గేమ్స్ అనేవి కూడా స్టార్ట్ అవ్వడం జరిగాయి. అండ్ లాస్ట్ టైం 2018లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి గోల్డెన్ కోస్ట్ లో జరిగినాయి. ఇది వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ 2021? సో యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ అనేది November 18 నుంచి నిర్వహిస్తున్నారు ఇండియాలో. సో దాని యొక్క థీమ్ వచ్చేటప్పటికి స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ స్టాప్ రెసిస్టెన్సీ. స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ స్టాప్ రెసిస్టెన్సీ అనేది దాని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియా హ్యాస్ కమిటెడ్ టు బికమ్ ద కార్బన్ న్యూట్రల్ అండ్ అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై విచ్ ఇయర్ అట్ ద COP26 సమిట్. సో COP26 సమిట్ అనేది గ్లాస్గో స్కాట్లాండ్ ఆధారంగా జరిగింది. సో దీంట్లో 5 కమిట్మెంట్స్ ని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ఆయన. సో ఆ 5 కమిట్మెంట్స్ ని 5 అమృతత్వ అని కూడా అనడం జరిగింది. సో 4 2030ని టార్గెట్ చేశాయి, ఒకటి 2070ని టార్గెట్ చేసింది. సో ఈ 4 ఏంటంటే, ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీతో ఇండియాలో ఉన్న ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ని మీట్ కావడం 2030 కల్లా, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఇండియాలో ఇంప్రూవ్ చేయడం, వాటి ఎఫిషియన్సీ అనేది పెంచడం, అండ్ దెన్ కార్బన్ ఏదైతే ఇంటెన్సిటీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని డిక్రీజ్ చేయడం. సో ఇలాంటివి 2030 టార్గెట్స్. అయితే నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 అనేది ఇండియా యొక్క టార్గెట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇదే సందర్భంగా COP27 యొక్క వెన్యూని కూడా ఇచ్చారు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈజిప్ట్ లో జరగనుంది COP27 అనేది. సో COP28 అనేది దుబాయ్ UAE కేంద్రంగా జరగనుంది. COP28 దుబాయ్ ఇన్ UAE, COP27 ఈజిప్ట్ లో జరగనున్నాయి. సో ఈ వెన్యూస్ ని కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ కంట్రీ టు లాంచ్ ద గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్. సో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఒక గ్రీన్ ఇనిషియేటివ్ ని ఇండియా ఏ కంట్రీతో కలిసి లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్. సో ఇండియా UK COP26 సందర్భంగా గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్స్ ని లాంచ్ చేశాయి. దీని ఉద్దేశం ఏంటంటే క్లీన్ ఎనర్జీని ఎక్కడికైనా ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఫెసిలిటీస్ ని కల్పించడం. సో దీంట్లో భాగంగానే ఇండియా స్పేస్ ఏజెన్సీ అయిన ఇస్రో అనేది ఒక క్యాలిక్యులేటర్, సోలార్ క్యాలిక్యులేటర్ ని కూడా రూపొందించబోతుంది. దీనివల్ల సో మనకి అర్త్ మీద ఏ ప్లేసెస్ లో సోలార్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది, సోలార్ ఎనర్జీ అవైలబుల్ గా ఉంది అనేది కూడా ఈజీగా డేటాని మనం అప్రాక్సిమేట్ గా తెలుసుకోవచ్చు. సో దీనివల్ల సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అనేవి ఈజీగా మనం ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ద వెబ్ పోర్టల్ లాంచ్డ్ బై ద నీతి ఆయోగ్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎట్ ద ఆన్ గోయింగ్ COP26 సమిట్ ఇన్ గ్లాస్గో. గ్లాస్గోలో జరుగుతున్న COP26 సమిట్ లో ఎలక్ట్రిక్ వాహనాలు నీతి ఆయోగ్ ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేంటి అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద ఈ అమృత్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీతి ఆయోగ్ UK గవర్నమెంట్ యొక్క సహాయంతో ఈ అమృత్ అనే దాన్ని స్టార్ట్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వడం కోసం. దాన్ని COP26 సమిట్ ఆధారంగా ఇండియా లాంచ్ చేయడం జరిగింది. అలాగే గతంలో కూడా శూన్య అనే ఒక ప్రోగ్రామ్ ని మనకి నీతి ఆయోగ్ ఈ క్యాంపెయిన్ ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ప్రమోట్ చేయడం జరిగింది. September 9th అనేది ఎలక్ట్రిక్ వెహికల్ డే కింద రికగ్నైజ్ చేయబడింది. ఫేమ్ అని చెప్పేసి ఇండియాలో ఒక స్కీమ్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఏదైతే మనకి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఫేమ్ యొక్క మెయిన్ థింగ్ అనమాట. ప్రస్తుతం ఫేమ్ phase 2 అనేది ఇండియాలో రన్ అవుతుంది. అండ్ విచ్ కంట్రీ హ్యాస్ జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఎట్ ఇట్స్ ఫస్ట్ 101st మెంబర్ రీసెంట్లీ, దట్ ఈస్ ద USA. ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లో 101వ సభ్య దేశంగా చేరింది అంటే USA చేరింది. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ని 2015లో COP21 ప్యారిస్ సమిట్ అనేది జరిగింది. సో అక్కడ ప్రస్తావించారు, దాని తర్వాత ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్ లో లొకేట్ అయ్యి ఉంది, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హర్యానా, ఇండియా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ కి సంబంధించి ప్రస్తుతం హెడ్ గా డాక్టర్ అజయ్ మాథూర్ ఉన్నారు. సో ఇవి ఫ్యాక్ట్స్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ద వరల్డ్ కైండ్నెస్ డే ఈస్ అబ్జర్వ్డ్? దీన్ని న్యూమోనియా డే అంటారు అని చెప్పేసి, దీన్ని డయాబెటీస్ డే అని ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేద్దాం. వరల్డ్ కైండ్నెస్ డే వచ్చేటప్పటికి 13th నవంబర్ ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ RBI హ్యాస్ సెటప్ ఆ సెంట్రలైజ్డ్ రెసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ విత్ అట్ విచ్ ప్లేస్? సో సెంట్రలైజ్డ్ రెసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ ని RBI చండీగఢ్ లో ఎస్టాబ్లిష్ చేసింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో RBI గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 2 ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేసింది. రిటైల్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన ఒక పథకాన్ని, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అంబుడ్స్మన్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ పథకాన్ని రూపొందించింది. దాని రెండింటినీ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు. అలాంటి RBI సెంట్రలైజ్డ్ రెసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ ఎట్ విచ్ ప్లేస్, ఏ ప్లేస్ లో రిలీజ్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి చండీగఢ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.